ओम श्री गणेशाय नमः। ओम श्री सरस्वती नमः। मातापितृगुरुदेवताभ्यो नमः। श्रीपादवल्लभ नृसिंह सरस्वती श्री गुरु दत्तात्रेयाय नमः। दत्तपुराणं चतुर्थभागम्। इंदुमति कृत दत्तस्तवम्। ఇందుమతి ఆయువు మహారాజు దుఃఖానికి అంతే లేదు. వంశోద్ధారకుణ్ణి ఇచ్చినట్లే ఇచ్చి దత్తదేవుడు ఇలా మాయం చేశాడేమిటి, దివ్య స్వప్నం పగటికలేనా అని ఆ రాజదంపతులు ఇద్దరు బాధపడుతున్నారు. దత్తదేవుడిచ్చిన వరం ఇలా అయ్యిందేమిటి అని ఆయువు విస్తుపోతున్నాడు. తపస్సులు నిష్ఫలాలు, దాన ధర్మాలు నిష్ఫలాలు, వరాలు ఇంతేనా, దేవుడే మోసం చేశాడా అని లోపల కుమిలిపోతున్నాడు ఆయువు మహారాజు. సరిగ్గా అదే సమయానికి దేవుడు పంపించినట్లు నారద మహర్షి వచ్చి వారిని సమాధానపరిచాడు. ఓ రాజా, చింతించకు, నీ వంశోద్ధారకుడు క్షేమంగా ఉన్నాడు, తిరిగి వస్తాడు. అయితే కొన్ని సంవత్సరాలు పడుతుంది. సకల విద్యారహితుడై మహావీరుడై రణరంగంలో హుండాసురుణ్ణి సంహరించి ధర్మపత్ని సమేతుడై మీ దగ్గరికి వస్తాడు అని నారద మహర్షి దీవించాడు. అంతటా ఆ రాజదంపతులు కుదుటపడ్డారు. సుదీర్ఘ నిరీక్షణకు సిద్ధమయ్యారు. దుఃఖ తీవ్రతలో దత్తదేవుడిచ్చిన వరాన్ని శంకించిన పాపానికి ప్రాయశ్చిత్తంగా మరింత భక్తి ప్రపత్తులతో నిత్యము ఆ స్వామిని స్తుతించారు. ఇందుమతి కృత దత్తస్తుతి. దత్తస్తవం. నమ పరస్మై పురుషాయ వేదసే షడింద్రియ జ్ఞాన విదూరవర్త్మనే పరాత్మనేహంకృతి దూషితాత్మానాం గుణాత్మానాం సంస్కృతి హేతుకేతవే. నమోస్తు తస్మై పరిశుద్ధ బుద్ధయే విశుద్ధ విజ్ఞాన గణాయ సాక్షిణే ద్విజాయ దేవాయ చ దేవ హేతవే మునీశ్వరాయాత్రిసుతాయ యోగినే వృజిన జలాదిభారం ప్రాపయేచ్ఛ ప్రసన్నాన్ సుతమమర సుతాభం యో దదత్త దేవ తదాహమమర పూజ్యం సిద్ధవంద్యం శరణ్యం పురుష వృషభమాధ్యం త్వాం ప్రసన్నాస్మి భూయా యో దసుతం దివ్యం విభుతేజోపబృంహితం సపాతు సర్వదా పుత్రం సర్వదేశే చేద్గతి యస్స ప్రసాదజో బ్రహ్మరుద్రస్తే జసముద్భవ కింకరాచ సురాయస్య సమాం పాతు సదా హరి. నమస్తే పురుషాధ్యక్ష మైకాధ్యక్ష జగద్గురు దత్తాత్రేయ సుయేశాన పాహి మాం భవసంకటాత్. తత్ప్రసాదేన దేవేశ సర్వం సౌఖ్యమవాప్తవాన్ గతి మే దేహి పాదాబ్జే నాణ్యమిచ్ఛామ్యహం ప్రభో. పరాత్పరుడు, పురుషోత్తముడు, బ్రహ్మస్వరూపుడు, ఇంద్రియ జ్ఞానానికి అందనివాడు, అహంకార దూషితాలకు దూరంగా ఉండేవాడు, సంసార హేతువుకు కేతువైనవాడు దత్తదేవుడికి నమస్కారం. పరిశుద్ధ బుద్ధికి, విశుద్ధ విజ్ఞానగణుడికి, జగత్సాక్షికి, ద్విజుడికి, దేవుడికి, దేవకారణుడికి, మునీశ్వరుడికి, యోగీశ్వరుడికి, అత్రిపుత్రునికి ప్రణామం. ప్రసన్నులకి పాప జలది దాటించేవాడు, అమరసుతుడు లాంటి బిడ్డను ప్రసాదించినవాడు, అమర పూజ్యుడు, సిద్ధవంద్యుడు, శరణ్యుడు అయిన ఆ పురుషోత్తమునికి నేను ప్రసన్నురాలినై ఇదే ప్రణతి సమర్పిస్తున్నాను. తేజశాలి అయిన పుత్రుణ్ణి ప్రసాదించిన ఆ దత్తదేవుడు సర్వకాల సర్వావస్థల్లోనూ నిసుగును సంరక్షించుగాక. బ్రహ్మదేవుడు కూడా దత్తదేవుడి అనుగ్రహంతో అవతరించిన వాడే. రుద్రుడు దత్త తేజో సంభూతుడు. సకల దేవతలు సేవకులు ఆ శ్రీహరి సదా నన్ను రక్షించుగాక అని ఇందుమతి స్తుతించింది. పురుషాధ్యక్ష, లక్ష్మీ వల్లభ, జగద్గురు దత్తాత్రేయ సురేశాన భవ సంకటం నుంచి నన్ను ఉద్ధరించు దేవా. నీ అనుగ్రహంతో సర్వ సౌఖ్యాలు అనుభవిస్తున్నాను. నీ పాదపద్మాలే నాకు దిక్కు. ప్రభు,
నేను ఇంకేమీ కోరను అని ఆయువు స్తుతించాడు. ఇలా దంపతులిద్దరూ దత్తదేవుణ్ణి స్తుతిస్తూ అర్చిస్తూ పరమ మహత్యాన్ని తలుచుకుంటూ పుత్రాగమనాన్ని ప్రతీక్షిస్తూ కాలం గడుపుతూ ఉన్నారు. ఆశ్రమంలో వశిష్ఠుల వారు ఒకనాడు నహుషుణ్ణి పిలిచి సమిధలు కందమూల ఫలాలు తెమ్మని అడవిలోకి పంపించాడు. అన్నింటినీ సేకరించుకొని తిరిగి వస్తున్న నహుషుడికి దేవదూతల సంభాషణ వినిపించింది. ఇతడే మహావీరుడు నహుషుడు, ఆయు మహారాజు గారి ఏకైక పుత్రుడు. చిన్నప్పుడే తల్లిదండ్రులకు దూరమై తల్లి ఇందుమతికి ఎనలేని దుఃఖం కలిగించాడు. వశిష్ఠుల వారి అనుగ్రహంతో సకల విద్యాపారంగతుడు అయ్యాడు. ఇతన్ని వలచి వివాహం చేసుకోదలిచి శివకన్య అశోకసుందరి దుష్కర తపస్సు చేస్తోంది. ఆ పిచ్చి తల్లి తపస్సు ఎప్పటికి ఫలిస్తుందో ఈ మాటలు విని నహుషుడు చకచక ఆశ్రమానికి వచ్చాడు. తెచ్చిన వస్తువులను ఎక్కడికక్కడ సర్దాడు. వశిష్ఠులకు నమస్కరించి చేరువలో కూర్చున్నాడు. తాను విన్న దేవదూతల సంభాషణ గురించి చెప్పాడు. మహర్షి సుకుమారంగా నవ్వి అతడి జన్మ వృత్తాంతం అంతా తెలిపాడు. పుత్ర, ఆనందపరచు అని ఆజ్ఞాపించాడు. అంతటా నహుషుడు వశిష్ఠుల మహర్షికి సాష్టాంగపడి నమస్కారం చేసి దీవెనలు అందుకొని ధను ఖడ్గ తునిరాలను ధరించి హుండాసురుడి మీదకు బయలుదేరాడు. దేవదుందుబులు మ్రోగాయి. అఖండ పుష్పవృష్టి కురిసింది. పరిమళ భరిత శీతల వాయువులు అనుకూల దిశగా వీతెంచాయి. శుభశకునాలన్నీ కనిపించాయి. దేవేంద్రుడు స్వయంగా మాతలి సారథికమైన దివ్యరథాన్ని దివ్యాస్త్ర శస్త్రాలను అందించి హుండాసురుణ్ణి జయించమని ఆశీర్వదించి వెళ్ళారు. మునులు, ఋషులు, సకల దేవ మానవ జాతుల వారు జయోస్తు విజయోస్తు అని పలికారు. నహుషుడు ఇంద్రరథం అధిరోహించాడు. సూర్యుడు తలలాడాడు. వాయువేగ మనోవేగాలతో హుండ రాజధానికి మహోదనగరం శివారుకు చేరుకున్నాడు. అశోక సుందరి అభ్యర్థన మీద ఇష్టసఖి రంభ ఎదురు వచ్చి నహుషుణ్ణి కలుసుకుంది. నహుష, శివకన్య అశోక సుందరికి నేను ప్రాణసఖిని. నా పేరు రంభ. రూప గుణశీల సంపన్న మా అశోక సుందరి నీకోసమే తపస్సు చేస్తుంది. హుందుడు ఆమెను అపహరించి తెచ్చి తన కారాగార గృహంలో బంధించాడు. తన కోరిక తీర్చమని నిర్బంధిస్తున్నాడు. అశోక సుందరి శపించింది. నహుషుడు వస్తాడు, నిన్ను సంహరిస్తాడు, నన్ను వరిస్తాడు అని పలికింది. నీకోసం తపిస్తూ, నీకోసం దుఃఖిస్తూ, నీకోసం కారాగార క్లేశాలు అనుభవిస్తున్న అశోక సుందరిని ఒక్కసారి కనువిందు చేయి అని అభ్యర్థించింది రంభ. నాకు అన్ని విషయాలు తెలుసు. ముందుగా హుందుని సంహరించి అటుపైన మీ దేవికి దర్శనం అనుగ్రహిస్తాను. నీవు ప్రాణ సమానవు కదా, వెళ్ళి ఈ మాటలు చెప్పి నా ప్రేయసిని ఊరడించు అని పలికి నహుషుడు రంభను పంపించి వేశాడు. యుద్ధాహ్వాన సూచకంగా నహుషుడు శంఖం పూరించాడు. ఆ ధ్వనికి మహోదనగరం కంపించింది. హుందుడు కలవరపడ్డాడు. ఎవరో యుద్ధానికి వచ్చాడని గ్రహించారు. చూసి రమ్మని దూతను పంపించాడు. వచ్చినవాడు ఆయుపుత్రుడు, వశిష్ఠుల శిష్యుడు నహుషుడట. యుద్ధం కావాలట, నీకు మరణం తప్పదట. తిరిగి వచ్చి నహుష సందేశాన్ని వినిపించాడు దూత. హుందుడు ఉలికిపడ్డాడు. ఆయుపుత్రుని నెలల పసిగుడ్డుగా ఉన్నప్పుడే వండించుకుని తినేశాను కదా, మరి వీడెక్కడివాడు అనుకుంటూనే భార్యను అలాగే మేకలను సూదకుడిని పిలిచి గద్దించి ఆరా తీశాడు. సూదకుడు నిజం చెప్పేశాడు. వశిష్ఠుడి దగ్గర సకల విద్యలు నేర్చి ఈ ఆయుపుత్రుడు నా మీదకి వచ్చాడన్నమాట. హుందుడికి అర్థమయ్యింది. తనకు చావు తప్పదని తెలిసిపోయింది. దైవం అనుకూలించినప్పుడు అన్నీ అనుకూలంగా ఉంటాయి. అదే దైవం ప్రతికూలించినప్పుడు అన్ని ప్రతికూల ఫలితాలను ఇస్తాయి.
సరే, జరగవలసింది ఏదో జరుగుతుంది అని ఒక నిర్ణయానికి వచ్చి మొండి ధైర్యంతో ఆ హవనీయ రథాన్ని అధిరోహించాడు. భీషణ దానవ సైన్యాన్ని సమాయత్తం చేసుకుని నహుషుణ్ణి ఎదిరించాడు.